అమెరికా రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. వార్ వన్ సైడే అనుకున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్కు బిగ్ షాక్ తగిలింది. పోల్ సర్వేల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దూకుడు కంటిన్యూ అవుతూ ఉండగా ట్రంప్ మాత్రం వెనుకబడ్డారు. హ్యారిస్ ఎంట్రీతో సీన్ కాస్త రివర్స్ అవుతోందా? మళ్ళీ ట్రంప్కు టఫ్ ఫైట్ తప్పదా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి ప్రపంచ దేశాల్లో పెరిగిపోతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఇక గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇప్సాస్ సంస్థలు నిర్వహించిన పోల్లో ట్రంప్ పై కమల పైచేయి సాధించడం ఖాయమన్న సంకేతాలు వెలువడ్డాయి. రాయిటర్స్ పోల్ సర్వేలో ట్రంప్ పై హ్యారిస్ 2% ఆధిక్యంలో ఉన్నారు. కమలా హ్యారిస్ ను 44% మంది, డొనాల్డ్ ట్రంప్ ను 42% మంది తమకు ప్రెసిడెంట్ గా కావాలని కోరుకుంటున్నట్లు తేలింది. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానంటూ బైడెన్ ప్రకటించిన 2 రోజుల అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. దీనికి ముందు వారం నిర్వహించిన పోల్లో లీడ్ లో నిలిచిన ట్రంప్ కమలా ఎంట్రీతో వెనుకబడటం అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అమెరికాలో బైడెన్ అభ్యర్థిత్వంపై రోజు రోజుకు సన్నగిలిన నమ్మకంతో పాటు తనపై జరిగిన అటాక్ తో ట్రంప్ ఒక్కసారిగా అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చేశారు. సర్వేలన్నీ ట్రంప్ విజయం దాదాపు ఖాయమంటూ తేల్చేశాయి. దీంతో బైడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోమంటూ సొంత పార్టీ నేతల నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చింది. దీనికి తలొగ్గిన బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీంతో ట్రంప్ కమలా మధ్య హోరాహోరీ పోటీ నెలకొత్వం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఆమెకు అన్ని వైపుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. పార్టీలో ఆమెకు పోటీగా నిలుస్తారనుకున్న వారి నుంచి హ్యారిస్ వైపే మొగ్గు చూపారు. అధ్యక్ష అభ్యర్థిగా నిలవాలంటే కావాల్సిన ప్రతినిధుల ఓట్ల కంటే అధికంగా ఆమె సాధించినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ కు మద్దతు ఊపందుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ ప్రచార బృందం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. హ్యారిస్ రాకతో డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు పేర్కొంటూ ట్రంప్ వర్గం రహస్యంగా పార్టీ శ్రేణులకు ఓ లేఖ రాసింది. అప్రమత్తంగా ఉండాలని కన్నా కమలా హ్యారిస్ ను ఓడించడమే చాలా సులభమని ట్రంప్ వ్యాఖ్యానించడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ట్రంప్ బయటకు అలా చెప్పినప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ తప్పదన్నది మాత్రం తేలిపోయిందంటున్నారు విశ్లేషకులు.